రాజేషు ఏంది పెళ్లి పెట్టుకొని ఎటో పారిపోతున్నావు? అబ్బా చూసినవానమ్మా, ప్లీజ్ నీ దండం పెడతా అంజలి, ఎవ్వరితో చెప్పకు ప్లీజ్. పెళ్లికి ముందే మీ పిల్లను చూద్దామని పోతున్నావా? అబ్బా అబ్బా అబ్బా, నీ పిల్ల సల్లగుండా పిల్ల లేదు గిల్ల లేదు, నడువు నువ్వు. ఈయనేంది చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నాడు. అయినా పెళ్లి కొడుకును చేసే టైంలా బయటికి వంపరే, ఈయనెట్లొచ్చిండు? ఓ రాజేషు. అమ్మా అంజలి, నన్ను ఇడిచిపెట్టి నీ పన్ను నువ్వు చేసుకో కాస్త. ఇగో నువ్వు ఆగి మాట్లాడలేదే అనుకో, నేను అందరికీ చెప్తా రాజేష్ పారిపోతుండా హో అన్నారు. నీకు దండం పెడతా తల్లి, ఆగుతా గాని నువ్వైతే నోరుముయి. అసలే ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా బయటకు వచ్చిన. ఇదేంది పెళ్లి ఇష్టం లేక పెళ్లి పిల్ల వారిపోతుందని ఎన్నో సార్లు విన్నగాని ఇట్లా పెళ్లి కొడుకు వారిపోడేంది చెప్పు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంజలి. అవునా? అంటే వేరే ఎవరన్నా అమ్మాయిని ప్రేమించినవా ఏంది? ప్రేమించుడు ఎక్కడిది, పెళ్ళే వద్దంటుంటే. అంటే పెండ్లే చేసుకోవా? ఏమైంది, ఎందుకు చేసుకోవు? అసొంటోనివి పెండ్లు ఎందుకు చేసుకుంటానని చెప్పి పిల్లను చూసి వచ్చినావు? అప్పుడు ఏదో చేసుకుందాం అనుకున్నా, కానీ టీవీలో వార్తలు చూసినాక పెళ్లి అంటేనే భయం అవుతున్నది. పెళ్లి కాకున్నా సరే ముందైతే బతకాలే కదా. ఏం వార్త చూసినావు నువ్వు ఇంతకు? జోగులాంబ గద్వాల జిల్లాలో ఐశ్వర్య అనేట ఆమె పెళ్లైన 3 రోజులకే భర్తను ఒక గ్యాంగ్ తో చంపించిందట తెలుసా? అవును, ముందే ఆమె ఎవరినో లవ్ చేసిందట, ఆ ప్రియునితోనే కలిసే చంపించిందట కదా. అంతకు ముందేమో మేఘాలయాల సోనం అనేట ఆమె భర్త రఘువంశీని హనీమూన్ కని తీసుకుపోయి చంపించింది. అవును అవును, ఇవన్నీ చూస్తుంటే నాకు పెళ్లి అంటేనే భయం అవుతున్నది. అట్లెందుకు భయపడతావు? అందరు అట్లనే ఉంటారా? మంచోళ్ళు ఎంతమంది లేరు, ఎంతమంది బతుకుతలేరు. కరెక్టే కావచ్చు, కానీ పెళ్లికి ముందే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకుంటే ఎట్లా చెప్పు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్లో పెళ్లైన కొన్ని రోజులకే చేసుకున్నామే ఆమె ప్రియునితో వెళ్ళిపోతే ఆ భర్త అమ్మ నన్నైతే చంపలేదురా నాయన, ఇద్దరు కలిశాను ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అట్లున్నది. అంతెందుకమ్మా తల్లి, నిన్నటికి నిన్న ఒక ఆమె మేనల్లుని పెళ్లి చేసుకున్నది. ఆల్రెడీ పెళ్ళై ఒక పిల్లగాడు ఉండగానే భర్తకు విడాకులు ఇచ్చి ఆ పిల్లగాడినట భర్తకిచ్చి పంపుతుందట. ఈమె మేనల్లుతో కాపురం చేస్తుందట. అంతకుముందేమో ఒక 4-5 జాగాలల్లా కట్టుకున్న భర్తలే భార్యలు వేరేటోళ్ళని ఇష్టపడుతున్నారని చెప్పి లగ్గం చేసిండ్రు. ఇవన్నీ చూసినాక ఇంకా పెళ్లి ఎట్లా చేసుకోవాలి చెప్పు? అందుకే ఈ పెళ్లి వద్దు అంటే వద్దని చెప్పి ఇంట్లో నుంచి పారిపోతున్నా. అది తప్పు రాజేషు నువ్వు చేసేది. ఏం తప్పంజలి? రేపట్ల నేను చేసుకున్నామే కూడా పుసుకున్నా నా దగ్గరకు వచ్చి, ఏమండి మీకన్నా ముందు నేను వేరే ఆయన్ని లవ్ చేసిన ఆయనతోనే ఉంటా అనగానే తీసుకుపోయి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలనా? లేకపోతే నన్ను హనీమూన్కి పట్టుకుపోయి ఆమె వేరే మ్యాన్తో పోయి నన్ను మూన్ దగ్గరికి పంపిస్తే సావాలనా చెప్పు? అందరూ నీ లెక్కనే ఆలోచిస్తే పెళ్లిళ్ళు అయితాయా రాజేషు? బాధ మీకు అర్థమైతలేదు అంజలి. ప్రేమించి పెళ్లి చేసుకుందాం అంటేనేమో ఆ పిల్లలు అమ్మనైనా చంపుతారని భయం. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో హనీమూన్ కని పట్టుకుపోయి మమ్మల్ని మూన్ దగ్గరికి పంపిస్తుందేమో చేసుకున్నామే అని భయం. పోనీ పెళ్లే చేసుకోకుండా ఉందామంటే ఏం పిల్లగా 30 ఏళ్ళ కిందికి వచ్చినాయి ఇంకా పెళ్లి చేసుకోవా అని చుట్టపోలు చంపుతున్నారు. ఎట్లా చెప్పాలా చెప్పు మా గోస్ అసలు? అబ్బో, మొగోడు అన్న పేర్లనే గోడున్నట్టు మీ గోడు పెద్దదే రాజేషు. అందుకే పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయినా. ఎవ్వరు చెప్పినా నేను వినానంటే వినా, అంతే. నేను పోతున్నా, మళ్ళా తర్వాత కలుస్తా. పాపం, నిజంగానే వీళ్ళ బాధలింటే మస్తు బాధ అవుతుంది. అయినా ఇట్లా ఎవరైతే చేస్తున్నారో తప్పుల్లా. ఇష్టం లేకపోతే ముందే పెళ్లి చేసుకోవద్దు, అంతేగాని లగ్గం చేసుకొని భర్తలను చంపుడేంది, ఇంకొకరితోని పోవడేంది? ఆలోచించాలే మన అక్కలు చెల్లెమ్మలు కూడా.